कांग्रेस और बीजेपी जैसी खदीम पार्टियों के ताहाल अपनी पार्टियों के वज़ीर-ए-आला के उम्मीदवारों की निशानदेही नहीं की है, जो इस बात का सबूत है कि इन्हें वज़ीर-ए-आला केसीआर के मुकाबिल उम्मीदवार खड़ा करने के लिए अहले सियासी कायदीन की हुनुस तलाश है। इन ख्यालात का इजहार रुकने कौंसल कविता ने आरमूर में पार्टी कारकुनों के इजलास से खिताब करते हुए किया। उन्होंने इस सिलसिले में खिताब जारी रखते हुए कहा कि कांग्रेस पार्टी में कैडर और बीजेपी में लीडर का फुकदान है। कांग्रेस पार्टी किसानों को 3 घंटे बिजली फराहम करना चाहती है, जबकि बीआरएस ज़राअत के लिए 24 घंटे बिजली फराहम कर रही है। अवाम को गौर करना चाहिए कि इनके हक में कौन इक़दामात कर रहा है। कविता ने कांग्रेस और बीजेपी से इस्तिफ़सार किया कि इनके सीएम उम्मीदवार कौन हैं। उन्होंने कहा कि हमारे सीएम उम्मीदवार केसीआर हैं। रुकने कौंसिल ने कहा कि मरकज की बीजेपी हुकूमत हमेशा से ही किसानों को नजरअंदाज करती आ रही है। उन्होंने बताया कि कॉरपोरेट्स कंपनियों के 15 लाख करोड़ रुपये माफ करने वाली बीजेपी हुकूमत किसानों के कर्ज माफी के लिए अब 1 रुपया भी फराहम नहीं कर सकती है। उन्होंने याद दिलाया कि मरकज की बीजेपी हुकूमत किसानों की मुखालिफत के बावजूद 3 काले क़वानीन को मंजूर दे दी थी। అట్లానే మన కళలు పట్టుకొని వచ్చినటువంటి మా గంగపుత్ర సోదరులకు, తరలి వచ్చినటువంటి మైనారిటీ సోదరులకు, ప్రతి ఒక్కరికి సబ్బండ వర్గాలకు కూడా సవినయంగా మళ్ళీ ఒకసారి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గానికి గంగా జమున తహసీల్ అంటే ఇట్లుంటది, అవునా కాదా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గానికి మరి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించిన తర్వాత తొలిసారి మీ ఆశీర్వాదం కోరి మా సోదరులు, మా తమ్ముడు, మా కుటుంబ సభ్యుడు జీవన్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం, వారిని ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున మీరందరూ తరలి రావడం, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ గుర్తుంటది, మీ అందరికీ యాదికుంటది, 2014లో ఇక్కడ మనం చాలా పెద్ద ఎత్తున ఆర్మూర్లో ప్లీనరీ పెట్టుకున్నాం. ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ. అప్పుడే ఉద్యమం అయిపోయింది, తుద దశకు వచ్చింది, రాష్ట్రం వచ్చే సందర్భంలో ప్లీనరీ పెట్టుకున్నాం. ఆనాడు మొదటి నియోజకవర్గం, మొదటి పేరు, మొదటి ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని ప్రకటించుకున్నాం. మరి ఏ ఫర్ ఆర్మూర్, ఏ ఫర్ ఆర్మూర్, ఏ ఫర్ ఆశన్న గారి జీవన్ రెడ్డి. మొట్టమొదటి పేరు కేసీఆర్ గారు ప్రకటిస్తే A+ లో పాజిటివ్ చేసి మీరందరూ కూడా పంపించడం చాలా సంతోషం. ఆనాడు 2014లో మొదలుపెట్టినాం. అప్పుడు 15,000 ఓట్లేసి మీరు ఆశీర్వదించారు. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. రెండోసారి మళ్ళా కేసీఆర్ గారు ఆశీర్వదించి దీవించి టికెట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళా 30,000 ఓట్లతోని ఆశీర్వదించి ఆర్మూర్ ప్రజలందరూ కూడా పంపించారు. మరి ఇవాళ ముచ్చటగా మూడోసారి ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది. మరి 60,000 ఓట్లతోని ఖచ్చితంగా మళ్ళీ హైదరాబాద్ తీసుకుపోవాల్సిందే, అవునా కాదా? తగ్గుతామా లేదా? తగ్గేదే లేదా?